ఇనిషియేట్ చేసి రావడం అది మేబీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఫెయిల్ అవుతుంది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన గొప్పల్ని చూసి ప్రేమించే వారి కన్నా మనల్ని మనలా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆది పినిశెట్టి విషయమే. ఆది పినిశెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తేజ దర్శకత్వంలో ఒక విచిత్రం అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మృగం, వైశాలి, గుండెల్లో గోదారి, మలుపు వంటి సినిమాల్లో నటించిన తనకి అనుకున్నంత ఫేమ్ గానీ నేమ్ గానీ రాకపోవడంతో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే అన్ని అడ్డంకులని అధిగమించి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మొదటి షో నుండే హిట్ టాక్ రావడం, ముఖ్యంగా బాలయ్య రుద్రతాండవం థియేటర్లని దద్దరిల్లేలా చేస్తుండగా అతని యాక్షన్ సీక్వెన్స్, పవర్ఫుల్ డైలాగ్లకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో పలువురు విలన్లుగా ఉండగా వారిలో ఆది పినిశెట్టి పాత్ర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాంత్రికుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించిన లుక్ థియేటర్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న తాంత్రికుడి పాత్ర కోసం ఆది పినిశెట్టి ఫస్ట్ చాయిస్ కాదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పాత్ర కోసం బోయపాటి ముందుగా మంచు మనోజ్ని సంప్రదించగా తనకి కథ నచ్చినా కూడా మనోజ్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉండడంతో ఈ సినిమాని చేయలేకపోయాడు. ఆ తర్వాత మరికొందరు హీరోలని కలిసిన ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో చివరికి ఈ పాత్ర గురించి ఆది పినిశెట్టికి చెప్పగా అప్పటికే బోయపాటితో సరైనోడు మూవీలో విలన్ గా చేస్తుండడంతో ఆ బాండింగ్ తో ఇమీడియట్ గా ఆది పినిశెట్టి ఓకే చెప్పాడు. అలా ఇప్పుడు అఖండ 2లో తాంత్రికుడిగా మరోసారి నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని భయపెడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఆది పినిశెట్టికి తెలుగులో హీరోగా ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? ఆది పినిశెట్టికి సంజనా గల్రానికి ఉన్న సంబంధం ఏంటి? ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని విడాకుల్లో ఎంతవరకు నిజముంది? సంజనా బిగ్ బాస్ కి వెళ్లడం ఆది పినిశెట్టికి అతని భార్యకి నచ్చలేదా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. సాయి ప్రదీప్ పినిశెట్టి అలియాస్ ఆది పినిశెట్టి. ఇతను 1982 డిసెంబర్ 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి రవిరాజా పినిశెట్టి, తల్లి రాధాకుమారి. ఇతనికి సత్యప్రసాద్, ప్రభాస్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక అలా ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా గారు తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఉంటూ జ్వాల, యముడికి మొగుడు, రాజా విక్రమార్క, బంగారు బుల్లోడు, చంటి అని చిరంజీవి గారితోనే 20కి పైగా సినిమాల్ని డైరెక్ట్ చేయడం గమనార్హం. ఇక ఆది పినిశెట్టి చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగిన తనకి మాత్రం పైలట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన స్కూలింగ్ ని చెన్నైలోని డాన్ బాస్కోలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆది తన బీటెక్ ని చెన్నైలో మినిస్ట్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. అలా తనతో చదివిన ఫ్రెండ్స్ అందరూ హీరోలుగా మారడంతో తనకి కూడా సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఎంబీఏ పూర్తవగానే తనకి హీరో అవ్వాలని ఉందని ధైర్యం చేసి తన తండ్రికి చెప్పడంతో అందుకు అతను ఒప్పుకొని తన కొడుక్కి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా మొదటిగా తన గురువు గారైన దాసరి గారికి ఈ విషయం చెప్పగా అందుకు దాసరి గారు తన ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ తేజాతో కలిసి ఒక మూవీ చేస్తున్నానని, అందులో హీరో కోసం సెర్చింగ్ లో ఉన్నానని, ఇప్పుడు ఆ మూవీలో ఆదినే హీరోగా తీసుకుంటున్నానని చెప్పడంతో రవిరాజా గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా డైరెక్టర్ తేజ ఆదిని ఆడిషన్ చేయగా ఇతని యాక్టింగ్, లుక్స్ తనకి బాగా నచ్చడంతో ఒక విచిత్రం అనే మూవీలో హీరోగా సెలెక్ట్ చేసి పూనంని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం గమనార్హం. అలా ఈ మూవీ 2006 మే 19న రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రవిరాజా గారు ఆలోచనల్లో పడ్డారు. ఇక ఈ సమయంలోనే డైరెక్టర్ స్వామి అనే అతను రవిరాజా గారికి మృగం మూవీ స్టోరీని చెప్పడంతో ఆ స్టోరీ తనకి బాగా నచ్చి ఆ మూవీలో ఆదిని నటింపజేశారు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ స్వామి సాయి ప్రదీప్ గా ఉన్న తన పేరుని ఆదిగా మార్చడం జరిగింది. ఇక మృగం మూవీ 2007 డిసెంబర్ 14న రిలీజ్ అయి ఆది నటనకి యావత్ తమిళనాడు ఫిదా అయింది. ఇక ఈ సినిమాల్లో ఆది నటనని చూసి డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూస్ చేసిన ఈరెం మూవీకి
ఆదిని హీరోగా సెలెక్ట్ చేయగా ఆ మూవీ 2009లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆది యాక్టింగ్ కి మంచి గుర్తింపు వచ్చి అలా గుండెల్లో గోదావరి మూవీ చేసేటప్పుడు అందులో యాక్ట్ చేసిన తాప్సీతో ఆదికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ తాప్సీకి ఉన్నట్టుండి సౌత్ లో ఛాన్సులు తగ్గి హిందీలో ఛాన్సులు పెరగడంతో తన మకాన్ని చెన్నై నుండి ముంబైకి మార్చేయగా అప్పటి నుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగి ఇప్పుడు ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఆది తన అన్నయ్య సత్యప్రభాస్ పినశెట్టి డైరెక్షన్ లో మలుపు అనే మూవీని చేయగా ఆ మూవీ సమయంలోనే నిక్కీ గల్రానిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా నిక్కీ గల్రాని ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆమె అక్క సంజనా గల్రాని తెలుగులో సోగ్గాడు, ప్రభాస్ తో బుజ్జిగాడు, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే మూవీలో యాక్ట్ చేస్తూ కన్నడ, తమిళ్, మలయాళంలో మంచి గుర్తింపును పొందింది. కానీ నిక్కీ గల్రానికి మాత్రం చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం లేని కారణంగా ఆమె బాగా చదివి మంచి జాబ్ చేయాలనుకునేది. అలా తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్న సమయంలో సంజనా గల్రానికి మంచి గుర్తింపు వచ్చి సినిమా ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ పెరగడంతో తన చెల్లెలు నిక్కీ గల్రానిని హీరోయిన్ గా తీసుకురావాలనుకునింది. దీంతో తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు మరియు తన అక్క ఫోర్స్ మేరకు 1983 అనే మలయాళం మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేయగా ఆ మూవీ 2014 జనవరి 31న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో న్యూ కమర్ గా తను ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకునింది. అలా ఆ తర్వాత కన్నడలో చిరంజీవి సర్జాతో కలిసి నిక్కీ గల్రాని అజిత్ అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో తమిళ్లో జీవి ప్రకాష్ తో డార్లింగ్ అనే మూవీని చేయడం జరిగింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నిక్కీ గల్రానికి కన్నడ, తమిళ్, మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చి ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మలుపు అనే మూవీని ఆది పినశెట్టితో కలిసి చేయగా ఆ షూటింగ్ సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే ఖుష్బూ హస్బెండ్ సుందర్ సి డైరెక్షన్ లో కలగలపుట్టు అనే మూవీకి సైన్ చేయగా ఆ మూవీ షూటింగ్ చేసేటప్పుడే హీరో జీవ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనని లైంగిక వేధింపులకి గురి చేశాడని ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నిక్కీ గల్రాని తన ఇన్స్టాగ్రామ్ లో మీటూ ఉద్యమంని సమర్థిస్తూ జీవా మీద ఆరోపణలు చేస్తూ ఒక పోస్ట్ ని వేయడంతో ఆ పోస్టు కొద్దిసేపటికే వైరల్ అయి ఇండస్ట్రీ నుండి ఈమె వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మరుసటి రోజు నిక్కీ గల్రాని ఆ పోస్ట్ ని డిలీట్ చేస్తూ ఆ పోస్ట్ ని తను వేయలేదని, తన అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని చెప్పిన ఈమెకి 2018 తర్వాత పూర్తిగా హీరోయిన్ గా ఛాన్సులు తగ్గి సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో తన కెరియర్ అమాంతంగా పడిపోవడంతో 7 సంవత్సరాల నుండి సీక్రెట్ గా డేట్ చేస్తున్న ఆదిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 2022 మార్చి 4న ఆది పినశెట్టి నిక్కీ గల్రాని ఎంగేజ్మెంట్ చేసుకోగా 2022 మే 18న పెళ్లి చేసుకుని అఫీషియల్ గా భార్యాభర్తలుగా మారారు. ఇక మరోవైపు ఆదికి హీరోగా ఛాన్సులు తగ్గడంతో సరైనోడు మూవీతో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి అజ్ఞాతవాసిలో నెగిటివ్ రోల్ తో అభిమానుల్ని ఆకట్టుకుంటే రంగస్థలంలో తను చేసిన సపోర్టింగ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా చిరంజీవికి డైరెక్టర్ రవిరాజా పినశెట్టి మీదున్న గౌరవంతో అల్లు అరవింద్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మూవీస్ లో రికమెండ్ చేశాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నిక్కీ గల్రాని పెళ్లికి ముందు మూవీస్ లో యాక్ట్ చేయనని చెప్పడం, పెళ్లైన తర్వాత తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి తమిళ్, మలయాళం మూవీస్ లో చేస్తుండడంతో ఆది పినశెట్టికి నిక్కీ గల్రానికి మధ్య మనస్పర్ధాలు వచ్చాయని, వీరిద్దరూ విడాకులు కూడా తీసుకుంటున్నారనే వార్తలు అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. అలా వీరిద్దరూ ఆ వార్తలపైన స్పందించలేదు గాని వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తమిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవని వారిపై వచ్చిన విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్న సంజనా గల్రాని మొదటి నుండి తన వంతు గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని తన మాటలతో, ఆటలతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అయితే ఫ్యామిలీ వీక్ లో సంజనా చెల్లెలు నిక్కీ గల్రాని వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నిక్కీ గల్రానికి మరియు ఆమె భర్త ఆది పినశెట్టికి సంజన బిగ్ బాస్ కి వెళ్లడం నచ్చకపోవడంతో వారు ఆమెకి సపోర్ట్ చేయకపోయినా తను మాత్రం అదంతా పట్టించుకోకుండా తన భర్త మరియు తల్లి సపోర్ట్తో బిగ్ బాస్కి వెళ్లడం జరిగింది. ఇక అలా సంజన మొదట్లో 2-3 వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తన ఆటతో ప్రతి వారం మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా చేరడంతో ఈమె అభిమానులు సంజన గెలవాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో అఖండ మూవీ కూడా రిలీజ్ అవ్వడం, ఆది పినశెట్టి పాత్రకి కూడా మంచి గుర్తింపు రావడంతో ఆది పినశెట్టి టాలీవుడ్ లో నెక్స్ట్ స్టార్ విలన్ గా ఎదుగుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఆది పాత్ర గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రేమంటే నీ చేతిలో గిఫ్ట్ పెట్టడం కాదు, ప్రేమంటే పట్టుకున్న చేతిని జీవితాంతం వదలకుండా చూసుకోవడమే. ఇది ఫోక్స్ ఆది పినశెట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.